సుధాకర్ గారు, మీ కార్యక్రమాలన్నీ చాలా వైవిధ్యంగా ఉంటున్నాయి. అవును. ఇంకా వైవిధ్యంగా ఇలాంటివి ఇంకేం చేశారు? ఇంకా వైవిధ్యమైన కార్యక్రమం చెప్పాలంటే నాకు క్రికెట్ అంటే కొంచెం ఇష్టం. క్రికెట్ ఇష్టపడతాను. క్రికెట్ ఆట అంటే ఒక ఆలోచన, ఇది కూడా అర్ధరాత్రి వచ్చిన ఒక థాటే రాసుకున్నాను, ఇలా చేయాలి అని రాసుకున్నాను. అదేంటంటే క్రికెట్లో ఎట్లాగైతే మీకు 11 మంది టీమ్గా ఏర్పడి క్రికెట్ ఆడతారో అట్లాగే సంగీత కార్యక్రమాన్ని క్రికెట్ పరిభాషలో చెప్పడం. ఓకే. అంటే అక్కడ 11 మంది ప్లేయర్స్ అయితే ఇక్కడ 11 మంది సింగర్స్. ఒక్కొక్క టీంలో ఏ టీం బి టీం అనుకుంటే ఆ ఏ టీంకి ఒక కెప్టెన్, బి టీంకి ఒక కెప్టెన్ ఉంటారు. క్రికెట్లో ఎట్లాగైతే టాస్తో స్టార్ట్ అవుతుందో ఆ క్యాప్టెన్లు ఇద్దరు టాస్ వేస్తారు. ఓకే. టాస్ గెలిచిన తర్వాత ముందు బ్యాటింగ్ ఎవరు, బౌలింగ్ ఎవరు అనేది డిసైడ్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ మనం క్యాప్టెన్స్ అనుకోండి, మీరు గెలిచారు టాస్, మీరు నన్ను ముందు పాడండి అనవచ్చు. అక్కడ ఆడతారు, ఇక్కడ పాడతారు. అయితే ఆ పాటలోని బౌలింగ్ ఏంటంటే పాట యొక్క పల్లవి బౌల్ చేయడం. అంటే ఒక పల్లవిని విసిరితే ఆ పాటను మీరు బ్యాట్ చేయాలంటే మొత్తం ఆ పాటను పాడాలి అని. ఓకే. ఆ పాట మొత్తం ప్రజెంట్ చేయాలి. అప్పుడు క్రికెట్లో లాగానే ఇద్దరు అంపైర్లు ఉంటారు. ఆ ఇద్దరు అంపైర్లు కూడా డిసైడ్ చేస్తారు ఈ పాట ఎక్కువ క్వాలిటీ. ఒక మంచి పాట వచ్చింది అనుకోండి, 4 runs, ఇలా 4 అయిపోయింది. అది ఇంకా బాగా పాడారు, ఇంకా అద్భుతంగా 6. ఆ పాట యొక్క క్వాలిటీని పట్టి ఇక్కడ రన్స్ ఇవ్వడం. రన్స్ అంటే మార్కులు లేదా రన్స్, క్రికెట్ భాషలో చెప్పాలంటే రన్స్. అట్లా నాకు తెలిసి 1999లో అప్పుడు వరల్డ్ కప్ ఇంగ్లాండ్లో జరిగినప్పుడు ఈ ఆలోచన వచ్చింది. ఇది నేను ప్రజెంట్ చేశాను. అప్పుడు గంగాధర్ సింగర్ ఉన్నారు కదా, ఘంటసాల పాడతారు. ఆయనను ఒక లేడీని పెట్టుకుని విజయలక్ష్మి అని, ఆమె కూడా మంచి సింగర్. వీళ్ళిద్దరు క్యాప్టెన్స్. ఓకే. మిగతా వాళ్ళ గాయకులు పాడుతున్నారు. 4 వస్తుంది, 6లు వస్తున్నాయి, 4 వస్తుంది, 6లు వస్తున్నాయి, 3 runs అయితే ఇట్లా చూపిస్తున్నాం. ఒక పద్ధతి పెట్టుకున్నాం. సో మంచి పాట అయితే 4 runs ఇలా చూపించడం, 6 అయితే 6 ఇలా చెప్పడం. చివరికి ఏమైందంటే 2 ఈక్వల్ అంటే ఇద్దరికి సమానమైన రన్స్ వచ్చాయి. అది అనుకోకుండా, అసలు మేము అనుకోలేదు. అసలు వాళ్ళు రన్స్ వేస్తూ పోయారు, కౌంట్ చేస్తూ పోయారు. చివరికి కౌంట్ చేస్తే ఇద్దరికి ఈక్వల్ రన్స్ వచ్చాయన్నమాట. అప్పుడు ఏం చేయాలి? ఆకృతి ట్రాఫీ అప్పుడు అవార్డు కాదు అక్కడ, ట్రాఫీ, ఆకృతి ట్రాఫీ ఎవరికి ఇవ్వాలి? ఏం చేద్దామంటే ఇద్దరు వచ్చి ఇద్దరు అంపైర్లు మాట్లాడుకొని ఏం చేద్దామంటే ఓ పని చేద్దాం, ఇద్దరు క్యాప్టెన్ని పిలుద్దాం. ఇద్దరు క్యాప్టెన్లు ఒకరిని బౌల్ చేయమందాం, మిగతావారు బ్యాట్ చేస్తారు. అలాగే ఆయన బౌల్ చేస్తాడు, వీళ్ళు బ్యాట్ చేస్తారు. అంటే ఒక్క పాట విందాం. ఓకే. ఒక్క పాట విని ఈ పాటలో ఎవరు బాగా పాడితే వాళ్ళు విన్నారు, ట్రాఫీ వాళ్ళకి వెళ్తుంది. అప్పుడు ఫస్ట్ గంగాధర్ పాడమన్నాము, గంగాధర్ పాడేశారు, 4 runs వచ్చింది దానికి. ఇప్పుడు విజయలక్ష్మి పాడాలి, క్యాప్టెన్, ఇంకో క్యాప్టెన్. ఆమె పాడితే ఏమవుతుంది? 4 runs వస్తే మళ్ళీ టై అవుతుంది, మ్యాచ్ టై అవుతుంది. అంతే కదా, మళ్ళీ 4-4 టై అయిపోయినట్టే కదా. ఇప్పుడు ఏం చేయాలి? సరే చూద్దామని క్వాలిటీ ఆ పాట అంతా మొత్తం విన్న తర్వాత ఏం జరుగుతుంది, ఎన్ని రన్స్ 6. అప్పుడు విజయలక్ష్మి గారు 2 పరుగుల తేడాతో ఈ ట్రాఫీని గెలుచుకున్నారు. ఓకే. అద్భుతంగా ఉంది కాన్సెప్ట్. ఇది ఊగిపోయారు జనాలైతే. అసలు క్రికెట్ చూస్తున్నంత అనుభూతి అండి. ఎందుకు చెప్తున్నానంటే ఇట్లాంటి ఏదైనా ఒక వెరైటీ ఉంటే తప్ప కార్యక్రమాలకి ఒక అట్రాక్షన్ అంటూ రాదండి. మరి బాలు కార్యక్రమానికి బాలు లాంటి వాళ్ళు ఉంటే, బాలు గారికి ఈ కాన్సెప్ట్ చెప్పాను, ఆయన డేట్ కుదరదు. ఒకసారి అనుకున్నాము, ఎందుకంటే వరల్డ్ కప్ టైంలో చేస్తేనే దీనికి ఒక మంచి మైలేజ్ వస్తుంది. వరల్డ్ కప్ ఫీవర్ ఉంటుంది జనాలకి. ఆ టైంలో చేస్తే మంచిగా హిట్ అవుతుందని చెప్పి ఆ టైంలో పెట్టుకుంటాం. ఒక 2 years నుంచి, మొన్న వరల్డ్ కప్కి నేను యుఎస్లో ఉన్నాను కాబట్టి వీలు కాలేదు. బట్ ఎవ్రీ ఇయర్ చేస్తూ వచ్చాం, ఒక 4-5 సంవత్సరాలు చేసాం. ఎవ్రీ వరల్డ్ కప్. బాలు గారు ఏమన్నా చెప్తే ఇది కాన్సెప్ట్, ఆయన క్రికెట్ అంటే పిచ్ అండి బాలు గారికి. అసలు క్రికెట్ మ్యాచ్ వదలరు ఆయన. అసలు సుధాకర్ ఇది డెఫినెట్గా చేయాలి, అసలు మనమే చేద్దాం అని చెప్పి అనుకున్నాం. బట్ కారణాంతరం వల్ల టైం కుదరలేదు, డేట్ కూడా కుదరలేదు. ఎందుకంటే వరల్డ్ కప్ టైం ఆయన ఎక్కడ ఉంటారో ఆయనకే తెలియదు, అంతా బిజీగా ఉంటారు కదా. సో చాలా ఇష్టపడ్డారు ఆయన కాన్సెప్ట్ని. చాలా అద్భుతమైన కాన్సెప్ట్. బాల్ కాన్సెప్ట్కి బాలు గారు బ్రహ్మాండంగా ఉండేది. అలాగే దీనికి ఏమైనా పేరు ఏమైనా పెట్టారా? దీనికి అబ్బా భలే అడిగారు మీరు. పేరు లేకుండా పెట్టట్లేదు, ఏ కార్యక్రమం దీనికి వన్ డే నైట్ ఇంటర్నేషనల్. మన మ్యాచ్కి ఏమంటాం మనం? వన్ డే మ్యాచ్కి ఏమంటాం? వన్ డే ఇంటర్నేషనల్ అంటాం. ఇక్కడ వరల్డ్ కప్ సందర్భంగా వన్ డే నైట్ సింగర్ నేషనల్. ఓకే. సింగర్ నేషనల్ ఇంటర్ తీసేది సింగర్ పెట్టాం. ఇక్కడ సింగర్స్ కదా చేసేది. సో వన్ డే నైట్ సింగర్ నేషనల్
అది టైటిల్. ఇంకోటి చాలా ముఖ్యమైన పాయింట్ మీకు చెప్పడం మర్చాను. నేను స్వతహాగా పాడడం అంటే చిన్నప్పుడు పాడేవాడిని. చిన్నప్పుడు యుక్త వయసులో వచ్చేవారు కూడా పాడేవాడిని. ఘంటసాల పాటలు, బాలుగారి పాటలు. అలాగే నాటకాల్లో చిన్నప్పటి నుంచి చేసిన నాటకాల్లో పరిచయం ఉంది. ఈ రెండు అనుకున్న తర్వాత కొన్ని నేర్చుకోవాలి. ఈ రెండు చేయగలం. ఈ రెండు సరిపోవు. అంటే ఒక అపప్రద కూడా ఉందండి. ఇప్పుడు మీద కల్చరల్ ఆర్గనైజేషన్స్ గురించి అనుకున్నప్పుడు వీళ్ళు దండలు మోసేవాళ్ళు, దండలు వేసేవాళ్ళే తప్ప వీళ్ళకి ఆర్ట్ గురించి వీళ్ళకి ఏం తెలుసు, అసలు వీళ్ళ ఆర్టిస్ట్లా అనే ఒక అపప్రద ఉంది. అవును. అది దూరం చేయడానికి నేను చేశానంటే మాలో కూడా ఆర్టిస్టులు ఉన్నారు. ఆర్గనైజర్స్ కూడా అవసరమైతే వాళ్ళ కార్యక్రమాన్ని వాళ్ళే ప్రజెంట్ చేయగలరు అని ఒక కాన్సెప్ట్గా అనుకొని ఆకృతి సుధాకర్ లలిత కళాకృతి అది టైటిల్. లలిత కళల్ని ఒక 4 కళల్ని కనీసం మినిమం ఒక 4 కళల్ని 2 కళలు పాడడం తెలుసు, యాక్ట్ చేయగలను, ఇంకో 2-3 నేర్చుకోవాలి. అప్పుడు నేర్చుకోవడానికి నాట్యం నేర్చుకున్నానండి. నంబర్ మీరు చెప్తే అసలు 3 months. ఏ వయసులో మీరు మేబీ 55 అనుకుంటా. 55 ఏళ్ల వయసులో మీరు దీనికోసం నాట్యం నేర్చుకోవడం అంటే స్వాతి సోమనాథ్ దగ్గర క్లాస్కి వెళ్ళాను నేను. ఏమండి మీరు అదంతా కుదరదండి, ఎవ్రీడే మీరు రాగలరా అంది. 3 months పడుతుంది. మీకు 10 minutes అయినా కూడా మీరు కరెక్ట్గా చేయాలంటే మీరు 3 నెలలు ప్రాక్టీస్ చేస్తేనే అవుతుందంటే, అమ్మ నేను ఆఫీస్ కాగానే వస్తానమ్మా, మీరు దయచేసి నాకు పెద్ద కాన్సెప్ట్ కోసం చేస్తుంది ఇది అని చెప్పి నేను అడిగితే ఆమె ఒప్పుకుంది. 3 months నేర్చుకున్నాను అండి జతిస్వరం. తర్వాత మిమిక్రీ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి మిమిక్రీ నేర్చుకున్నాను. మిమిక్రీ ఇమిటేట్ చేయడం. ఓకే. అలాగే నా కార్యక్రమానికి నేనే వ్యాఖ్యాత, అనౌన్స్మెంట్స్ నేనే, పాట నేనే, పద్యం నేనే, కవిగా కూడా.